కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల నానా మనసుక ప్రయోగశాల కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కలర్స్ ఏంటో తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కలిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శీల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆన్ టైం వచ్చేసారు, చాలా గ్రేట్ ఆ విషయంలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు 2004-2005 SSC బ్యాచ్ గెట్ టుగెదర్. స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మన కార్యక్రమానికి
మన ఇన్విటేషన్ని ప్రేమపూర్వకంగా యాక్సెప్ట్ చేసి రైట్ టైంకే మనకన్నా ముందే చాలా చక్కగా వచ్చినటువంటి మన టీచర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ప్రారంభించేసుకుంటున్నాం. దట్స్ గుడ్. సో ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫోటోగ్రాఫర్ ఫస్ట్ హ్యాపీ అయిపోతున్నాడు క్యాప్చరింగ్లో అంతమంది కలర్ఫుల్గా కనిపిస్తున్నందుకు. ఓకే, మై సెల్ఫ్ మీ అందరికీ తెలుసు, నా పేరు వరలక్ష్మి జామి. ఇప్పుడంటే పెళ్ళి అయిపోయింది, పేరు మారిపోయింది, ఇంటి పేరు, బట్ మీ అందరికీ గుర్తుండే ఉంటాను. అండ్ టీచర్స్ అందరికీ కూడా మరొకసారి నా నుంచి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ప్రజెంట్ నేనైతే సుమన్ టీవీ అండ్ ఐ డ్రీమ్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్గా. మన దగ్గర చాలా మెమొరీస్ ఉన్నాయి షేర్ చేసుకోవడానికి. దానికన్నా ముందు మనం టీచర్స్తో ఇంతకుముందు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము, ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళము, ఎంత డెడికేటెడ్గా వాళ్ళు మా పిల్లలు, వాళ్ళు మా మంచి పిల్లలు, వాళ్ళు మా సెక్షన్ పిల్లలు అని ఒక మార్క్ వేసుకోగలిగాము అంటే ఈ గ్రౌండ్లో మనకి చాలా మెమోరీస్ ఉన్నాయి. అవన్నీ రీకలెక్ట్ అయిపోతూ ఉంటాయి. నవ్వు మనం అందరం 30sలో ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ గెట్ టుగెదర్లో ఉన్న పవర్ ఏంటంటే ఆ టైటిల్లోనే ఉంటుంది. మళ్ళీ మనం ఓల్డ్ అండ్ గోల్డెన్ డేస్కి వెళ్ళిపోతాం. సో దీంట్లోనే చాలామంది 20 years తర్వాత మీట్ అవ్వటం వల్ల చాలా మాట్లాడేసుకోవాలి అని ఒక ఉత్సాహం, క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. బట్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అంటే మనం ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ మన ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలంటే మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరం. సో ఇప్పటికే మోహన్ సార్, జగదీష్ సార్ అండ్ పద్మావతి మేడం, సూర్యభవాని టీచర్ గారు వచ్చారు కాబట్టి మనందరం ఒకసారి లేచి నిలబడి మన చప్పట్లతో అందరూ మనం రైట్ టైంలో మన ఈవెంట్, మన గెట్ టుగెదర్ని క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక అందరూ కొంచెం చెప్పింది వినండి, కూర్చోండి, తర్వాత మాట్లాడుకుందాం. మనకి ఇంకా చాలా బ్రేక్స్ వస్తాయి. లంచ్ బ్రేక్ ఉంది, కాఫీ బ్రేక్ ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకోండి. ఎవ్రీవన్ ఫ్రంట్ ఆఫ్ స్టేజ్ మాత్రం ఎవరు నిలబడొద్దు దయచేసి. మళ్ళీ మీ ఫ్రెండ్ కాస్త రిపోర్టర్ బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఎలా చెప్పేస్తుంది. కూర్చోండి ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. మనం మర్చిపోవద్దు, మనతో టీచర్స్ కూడా ఉన్నారు. ఆల్ సెక్షన్స్ నుంచి మనం వెళ్ళి ఇన్వైట్ చేయగానే చక్కగా గుర్తుపట్టి ఖచ్చితంగా మీ ఈవెంట్కి వస్తాం, గెట్ టుగెదర్కి వస్తామని చెప్పి చాలా బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక. నదీ తీరములోన మావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విగ్రహ
గణపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాని పాపము నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకారి పాదవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకారి పాదవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలారించి దోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండముని బొజ్జలో దాచి లంబోదరుడము వైనావు లాభము శుభము ప్రీతి పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణము నకిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విభుతులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాదవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక రావాలి ఎక్కడున్నా కూడా టీచర్ని వెతికి పట్టుకొని తీసుకొని రావాలి అనే ఒక కాన్సెప్ట్తో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఈరోజు ఈ స్ట్రెంగ్త్ని తీసుకురాగలిగాం. ఎందుకంటే 2004-2005 తర్వాత మోస్ట్లీ కొంతమంది మాత్రమే మీట్ అవుతున్నారు కానీ అందరూ కలిసిన సందర్భం కూడా లేదు. సో 20 years తర్వాత పిల్లలతో ఫ్యామిలీస్తో ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళని కూడా వెతుకు పట్టుకొని వచ్చి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మనం ఈ టీచర్కి వెళ్ళి ఇన్వైట్ చేసి వచ్చాం. అవి ఫొటోస్ కూడా షేర్ చేసుకొని ఎంత హ్యాపీగా అందరం దాన్ని రిసీవ్ చేసుకున్నామో ఆ రిజల్టే ఈ ఈవెంట్, ఈ వేదిక. కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా కూడా అందరూ ముందే హార్ట్ఫుల్గా క్షమించేసేయండి. సో టీచర్స్కి స్వాగతం మరొకసారి. అట్లనే ఇప్పుడు ఈ లాస్య అన్న అమ్మాయి మన ఏ సెక్షన్ లక్ష్మి వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ ఫ్రెండ్ దివ్యశ్రీ. సో ఇంకొక పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని హానర్ చేసుకుందాం. ఓకే, పరవశించే పరమేశ్వరుడు పరవశించే పరమేశ్వరుడు తనలో వసింపగ పార్వతీయే పరవశించే పరమేశ్వరుడు తనలో వసింపగ పార్వతీయే ఉద్భవించనే తాండవము ఒక బాణం నాశం గురిదింపగా పరవశించే పరమేశ్వరుడు స్థితిలయమా తనుమనమా శాంతమా రౌద్రమా స్థితిలయమా తనుమనమా శాంతమా రౌద్రమా పరమశమా పరమరహస్యమా అర్ధనారీశ్వర
అర్ధనారీశ్వరమా పరవశించే పరమేశ్వరుడు రత్నమకుటమా జటాజూటమా చంద్రమా ఉపమాన ఉదయమా రత్నమకుటమా జటాజూటమా చంద్రమా ఉపమాన ఉదయ పార్వతీయే चाम्पेय गौरार्थ शरीरकाय कर्पूर गौरार्थ शरीरकाय तिमिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय कस्तूरिका कुङ्कुमचर्चितायै चिताय च पुण्यविचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय जलत्वणत्कङ्कणनूपुराय अदाक्षराय निरूपुराय हेमाङ्गदाय भुजगाङ्गदाय नमः शिवाय च नमः शिवाय विशालनीलोत्पललोचनाय विकासिपङ्के भलोचनाय समीक्षणाय विषमीक्षणाय नमः शिवाय च नमः शिवाय तारमाला कलितालकाय कपालमाला ततन्दराय दिगम्बराय च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय టీచర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం. పద్మావతి టీచర్ కి గ్రాండ్ వెల్కమ్ ఇస్తున్నాము. వేదికను అలంకరించాల్సిందిగా సన్నలక్ష్మి టీచర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించాల్సిందిగా చాలా చేంజ్ అయిపోయాయి. మేడంలో చాలా చేంజ్ ఇవన్నీ తర్వాత సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించవలసింది. మా గ్రౌండ్ మాకు ఇవ్వండి అనేటప్పుడు అందులో చాలా మనకి ఏముంది కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ మేడం యాక్సెప్ట్ చేసినందుకు. సో గణేష్ బొకే ఇచ్చి మేడం గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్.
అండ్ అబ్బాయిల నుంచి కూడా ఎవరో ఒకరిని ఇన్వైట్ చేసిన బుద్ధ వెంకటేష్. ప్లీజ్ వెల్కమ్. ఒక 2 more few lines. Everyone, very happy to part of this event and conducting this event like this. I'm very thankful to the initiators and the supporting team. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను 20 years తర్వాత 10 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇదే రావడం 20 years తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అదే ఎక్కడ చప్పట్లు కొట్టాలి కూడా వీళ్ళే చెప్పేస్తే ఇంకేంటండి. సరే చాలా హ్యాపీగా ఉంది సార్ 20 years తర్వాత మిమ్మల్ని చూడడం. అండ్ ఇది ఏ మాటలు కూడా రావట్లేదు, జస్ట్ ఇట్లా వచ్చాను పిలిచేసి సిట్టింగ్ ఇదేదో టార్గెట్ లాగే ఉంది, నాకు అర్థమవుతుంది ఇది. బట్ నేను మాట్లాడతాను, షూర్ నేను మాట్లాడతాను, ఇప్పుడే వచ్చాను కాబట్టి ఐ లైక్ టు హ్యావ్ సమ్ టైం దర్. నేను కొంచెం మాట్లాడేసిన తర్వాత ఫ్యాకల్టీస్ కోసం మాట్లాడతాను. బట్ చాలా హ్యాపీ సార్ మీ అందరినీ కలవడం. నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నా కోసం కూడా. నేను ఒక 5 minutes తీసుకొని నేను పైకి వస్తాను మేడం. చాలా హ్యాపీ మేడం అసలు అందరినీ చూడడం 20 years తర్వాత. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ వెంకీ. ఎందుకంటే ముందే మీ అందరిలో జోష్ కనబడాలి. సైలెంట్గా ఉన్నారు, మార్నింగ్ టిఫిన్స్ ఏం చేయలేదా? సో మనం టీచర్స్ ఇన్వైట్ చేసినప్పుడైనా, వాళ్ళకి ఫెలిసిటేట్ చేసినప్పుడైనా, దేని నుండైనా సరే మీ 20 years జోష్ని మీరు వాళ్ళకి చూపించాలి. అప్పుడు మన అభిమానం వాళ్ళకి కనబడుతుంది. చేంజెస్, లైఫ్లో చేంజెస్ అండ్ టీచర్స్ అప్పుడు మనల్ని చూడటానికి ఇప్పుడు చూడటానికి కూడా చాలా చేంజెస్ వచ్చేసాయి. ఒకసారి మీకు మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, జస్ట్ మీ నేమ్, అప్పుడు మీరు ఏ సెక్షన్ అయినా ఇంకా మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్తే చెప్పొచ్చు, లేదంటే అది మీ ఆప్షనల్. సో ఒకసారి చాలా ఫాస్ట్గా మైక్ ఫార్వర్డ్ అయిపోతుంది. ఒక్కొక్కరుగా ఆర్డర్ వైజ్గా చెప్పేయండి మీ పేరు అండ్ మీ సెక్షన్. ఈవెన్ ఈ లోపు సార్స్కి ఫెలిసిటేషన్కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రైట్, హ్యాండ్ ఓవర్ టు స్టూడెంట్స్. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు వచ్చినందుకు 20 సంవత్సరాల తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అది బి సెక్షన్ 10th క్లాసు పి భాగ్యవతి. మీరందరూ 20 సంవత్సరాల తర్వాత కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ చదువు చెప్పడం వల్లే మేము ఇంత పైకి వచ్చాం. మాకు ఏదో తోచిన కాడికి, మాకు అందిన కాడికి మేము కలిసాం. ఇప్పుడు అందరికీ నమస్కారం. నా పేరు అభిజిత్ రెడ్డి, 10th క్లాస్ బి సెక్షన్. ప్రెజెంట్ నేను మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్గా, ఒక ఎక్స్రే ఇన్ఛార్జ్గా, ఒక హాస్పిటల్కి ల్యాబ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. నా మెడికల్ కెరీర్ స్టార్ట్ అయ్యి 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 17వ సంవత్సరంలోకి విజయవంతంగా అందరూ గుర్తున్నారు నాకు, సార్స్ మేడం అంతేనా. మళ్ళీ ఇలా 20 years తర్వాత అందరినీ మీట్ అవుతాను, ఇలా చూస్తానని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది ఫీలింగ్ అయితే నాకు. తర్వాత చూసి కానీ హైట్ అయ్యారా, షార్ట్ గానే ఉన్నారా, లావ్ అయ్యారా అని తర్వాత ముందు ప్రకాష్ సార్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నా. చేస్తా థ్యాంక్ యూ సార్. హౌస్ వైఫ్ చాలా 20 years తర్వాత సార్ని టీచర్స్ తీసుకున్నానికి ఆనందంగా ఉంది. బాగున్నారా? హాయ్ మేడం. సో నేను చేసే వర్క్ ఏంటంటే టెంపుల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. మొన్న రీసెంట్గా సాక్షి పేపర్లో కూడా చేయడం జరిగింది. సో వెరీ వెరీ థ్యాంక్స్ సార్. అమ్మాయి మన లక్ష్మి వాళ్ళ అమ్మాయి లక్ష్మి ప్లీజ్. ఇప్పటికీ రెస్పెక్ట్ చేసేలాగా మమ్మల్ని ఇలా తీర్చిదిద్దినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక నుంచి మురళీకృష్ణ సార్, మన లెక్కల మాస్టర్ గారిని ముందుగా సన్మానించుకుందాం. ఆశీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ జ్యోతి అలు కప్పి గిఫ్ట్ ఇచ్చి అండ్ ఫ్లవర్ బొకే కూడా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
come on to the dais. Venkatesh, Murali Krishna, Bhaskar, Venugopal, Renuka, Ganesh, Jagat, Jyoti, and Radha. Please come on to the dais. Always causing trouble, right after I hit another. Yeah, I'm the trouble, motherfucker, I'm Mr. Trump. Thank you, friends. ఫెలిసిటేట్ చేసిన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాను ఇప్పుడు. విద్యార్థులకి అయితే అప్పట్లో విద్యార్థులు స్కూల్లో చాలా మంది ఎంప్లాయీస్ వచ్చారు. అయితే వీళ్ళందరికీ కూడా మా శుభాభినందనలు. ముందుగా కోచ్ టీచర్స్ వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి మన శుభాభినందనలు. విద్యార్థులు గురువుని గౌరవించేది ఎక్కడ ఉంది. ఈ సంవత్సరాల తర్వాత ఇంకా జాబ్ పెట్టుకోవాలంటే అది మా అదృష్టం చెప్పుకోవాలి. విద్యార్థులు అందరినీ కూడా గురువులు జాబ్ పెట్టుకోలేరు. ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే క్లాసులో కష్టపడతారో వాళ్ళ వచ్చి వాళ్ళు ఎప్పుడు కూడా మనసులో ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటాము. నాకు ముఖ్యంగా నాకు ఒక విద్యార్థి ఉన్నాడు. ఇది తిరగాదు నా లైఫ్లో నా సర్వీస్లో విద్యార్థి విద్యార్థులు 10th క్లాసు పాస్ అయిన తర్వాత ఏం చేయడం వచ్చి చాలా ఆత్మహత్యగా చాలా బాగా ఇంటెలిజెంట్. ఆత్మలో వాడు అడిగాడు. అడిగితే నువ్వు పాలిటెక్నిక్ చదవాలని చెప్పాను. కానీ ఆ రోజుల్లో పాలిటెక్నిక్ అవి జనరల్ కాంపిటెన్సీ 2 ఉంది. వాడు జనరల్లో 99 మార్క్స్ తెచ్చుకున్నా సరే కానీ జనరల్ వాడికి పాలిటిక్స్లో లేదని అన్నాడు. అంటే మరి ఏం చేయమని అడిగాడు. అంటే ఒకరు ఇంటర్వ్యూ చదివేగా మ్యాథ్స్ తీసుకో, ఇంటర్వ్యూ చదివి ఇంజనీరింగ్ వెళ్ళాలని ఇచ్చాను. ఆ విధంగా వాడు ఇంటర్వ్యూ మ్యాథ్స్ పాస్ అయ్యాడు. 4 వచ్చింది. అంటే వాళ్ళ తర్వాత ఇంజనీరింగ్కి వాళ్ళ పాత వచ్చి ఇంజనీరింగ్ జాయిన్ చేయాలంటే మన హైదరాబాద్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాను. జాయిన్ అయ్యాడు. వాళ్ళ తర్వాత ఇప్పుడు కార్డు వెళ్ళిపోయాడు. వాడు 5 లక్షల రూపాయలు చేతుల్లో ఉన్నాడు. అంటే నాకు ఎంతో గర్వకారణం అన్నమాట. అంటే వాడు ఉద్యోగాల్లో కూడా మనం కలుస్తూ ఉంటాడు. ఉద్యోగం ఎక్కువ మర్చిపోవడం, వాళ్ళు ఏం మర్చిపోలేదు. ఆ విధంగా మంచి విద్యార్థి ఇప్పుడు కూడా మా మనసులో ఉంటారు. మనం భారతం చూస్తే భారతంలో ద్రోణాచార్య గారు వాళ్ళ గుడికైన అశ్వత్థామ గద్ద కూడా మంచి శిష్యుడైనటువంటి అర్జునుడిని ఎప్పుడో ప్రేమించేవాడు. అర్జునుడు అంటేనే బాగా అభిమానం ఎక్కువ. అంటే అర్జునుడికి అన్ని విద్యలు చెప్పాడు. పుస్తకాల్లో కూడా ఎక్కువ చెప్పాడు. ఆ విధంగా మంచి విద్యార్థి అంటే ఇప్పుడు కూడా మాకు గురువుకి ఎక్కువ ఇష్టం. ఆ విధంగా మీరు మేము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాము. అంటే మీరంతా కూడా భవిష్యత్తు ఇంకా మంచి పూర్తిలోకి వెళ్ళాలని, మంచి విద్యలో పెట్టి మనం వస్తే ఎంతో ఆశిస్తాము.
ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ యువరాజ్ అరుణ కమల్ గట్టిగా చెప్పండి. ఈ పేపర్ అవన్నీ కూడా కలర్ఫుల్ మంచి బ్యూటిఫుల్ క్లాప్స్ కంటిన్యూస్లీ. గెట్ టుగెదర్ ఉద్దేశించి కొద్ది మాటలు మాట్లాడాల్సిందిగా ప్రకాశం సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే ఒక ఇంపార్టెంట్ పనిలో ఉండి మన గోవింద వాళ్ళు సార్ తప్పనిసరి అన్నారు కాబట్టి అసలు ముఖ్యంగా మీ అందరినీ కలవడం ఆఫ్టర్ లాంగ్ టైం 20 years తర్వాత ఇలాగ గెట్ టుగెదర్ పెట్టుకుని మనం కలుస్తున్నామంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం చెప్పలేము. ఈ గ్రౌండ్లో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఏం పాఠం చెప్తాం అనుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ 1986 నుండి 96 వరకు నేను వేరే పాఠశాలలో పనిచేశాను. 96లో ఇక్కడికి వచ్చాను. అర్థమైందా? పరమేశ్వరుడు అందరికీ ఆయుష్, సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి సన్మానం చేసి మీ అందరికీ కూడా మరొకసారి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. అంటే ధన్యవాదాలు చెప్పకూడదు. ఓకే, లాస్ట్ని చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. మీరు వివాహం అయిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, కాబోయే వివాహం చేసుకోబోయే వాళ్ళు అందరూ ఉన్నారు. ఒకటి మాత్రం అందరూ అంటే ఈ జనరేషన్ పిల్లలకి అందరూ అయితే అయితే ఇక్కడ బ్యాచిలర్ మీట్ కాదు, ఇది ఓన్లీ 35 దాటిపోయాడు మ్యాథ్స్ చెప్పేసారు లెక్క. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మీ అందరూ మీ పిల్లల్ని నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరో ఒకటి అయితే ఇందులోనే కూడా పెళ్లి కాని వాడు మా నాటకమే అలా అమ్మలేదు. సార్ రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల్ని సెల్ ఫోన్కి దూరంగా ఉంచండి. అంటే ఆల్రెడీ అలవాటు చేస్తుంటారు, బట్ సాధ్యమైన వరకు సెల్ ఫోన్లో వాళ్ళు ఏమి చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు కంట్రోల్ ఆన్ వచ్చాయి. ఇవాళ చాలా చిత్రమైనటువంటి పరిస్థితులు. ఫోన్ ఇవ్వలేదని చెప్పి ఒక కాలేజీ స్టూడెంట్ ఆ టీచర్ని మీరు చేయి చేసుకునే పరిస్థితి మన అందరూ వాట్సాప్లో చూసాం. గబల్దానంగా రెడీ ఉన్నాం, ఏం ఇబ్బంది లేదు. కానీ ఆ టీచర్ పాపం రఘు కాలేజీ మేడము పిల్లల దగ్గర సెల్ ఉందని చెప్పి దెబ్బలాడితే సంవత్సరంలో కొడిసింది. ఈ సంస్కారం మన పిల్లల్ని నాటకూడదు. మనమంటే భయం ఉండాలి, మనకి వాళ్ళంటే అభిమానం ఉండాలి. వాళ్ళకి ఏం అవసరమో అంతవరకే, అవసరం నుంచి మనం కానీ ఇస్తే వాళ్ళని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి ఈ
వైర్ కలిపింది మళ్ళీనా? అవునా? చూడండి స్మైల్. ఆవిడ కనిపించలేదు స్పెట్స్ ముందండి బ్రో. చూడండి అందన్నా సలగా ఉండండి స్మైల్. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇచ్చా అప్పుడు కాదు, ఇది కింద సంవత్సరం వచ్చింది. కాదు పేరు ఏం పేరు అరుణ్ అరుణ్ కుమార్. మరి మీ సార్ చెప్పా అందుకే మీ సార్ ఒకసారి అందరూ చూడండి మేడం. ఈ కెమెరా చూడండి, ఈ కెమెరా చూడండి సార్. చూడండి మేడం, చూడండి ముఖ్యంగా మన ప్రకాశం మాస్టారు, పద్మావతి గారు, ఉపాధ్యాయులు అందరూ కూడా తెలుసుకోవడం, మీరు అలా గెట్ టుగెదర్ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వాటన్నిటికన్నా అబౌవ్ మీతో మళ్ళీ అగైన్ 20 years తర్వాత ఇంటరాక్ట్ అవడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా మొహాలు చెప్తున్నాగా గుర్తుపట్టలేకపోయాం. ఇప్పుడు మాత్రం కొంత సెటిల్ అయ్యాము. సో వన్స్ అగైన్ రీఫ్రెష్ అయ్యింది. సో రేపు పొద్దున్నే రోడ్డు మీద కానీ ఎక్కడ కనబడినా బాబు ఓకేనా అంటే ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కంటిన్యూ చేసినందుకు. మరి మొత్తం లైట్లు పెడతారు చాలా. కాబట్టి ముఖ్యంగా మీకు ఎంత మేము అందరినీ కూడా సక్సెస్ఫుల్గా మేము హ్యాండిల్ చేసాం అనుకునే బయటకు వెళ్ళాం మేము అక్కడి నుంచి స్కూల్ నుంచి చేసినంత కాలం కూడా. సో అది మాకు ఇప్పుడు మాకు ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు ఉండడం జరిగింది. మరి మాకు చాలా హ్యాపీ. ముఖ్యంగా మా టీచింగ్ సర్వీస్లో ఎక్కువ మంది పిల్లలతో ఎటువంటి సర్వీస్లో ఎక్కువ కాలం మేము పిల్లలతో క్లోజ్గా ఉండే అవకాశం, ఇప్పుడు క్లోజ్గా ఉండే అవకాశం మాకు లేదు యాజ్ హెడ్ మాస్టర్గా. ఎందుకంటే కొత్త కంపల్సరీగా హ్యావ్ టు డిస్టెన్స్, మెయింటైన్ డిస్టెన్స్, లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక టీచర్గా మేము ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసి మేము మా సీనియర్స్ దగ్గర నేర్చుకోవడం కానీ పిల్లల నుంచి కూడా మేము నేర్చుకున్నది కానీ చాలా ఈ రోజు మేము చేస్తున్న సర్వీస్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ 20 years తర్వాత చూసుకోవడం, మళ్ళీ చెప్పారు మాట్లాడు పిల్లల గురించి చెప్తారు. మరి ఇప్పుడు అన్ని సందేశాలు ఇచ్చే పరిస్థితి, వినే పరిస్థితి ఈరోజు ఇప్పుడున్న 35-40 years లేదు. ఎందుకంటే వాళ్ళందరూ దే ఆర్ ఆల్సో ది గైడింగ్ పొజిషన్. మీరు కూడా 10 మంది చెప్పగలిగే స్థాయికి మీరు కూడా వచ్చారు. ఇలా ఉండండి అలా ఉండండి అని మేము చెప్పలేము. కానీ ఒక మాట చెప్తాను, ఇంకా టీచర్ అంటే అలా చెప్పడం మన అలవాటు అంతే, అంతేగా తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. యువర్స్ మీరు చేయాల్సిందో చేయగలిగిందో అయిపోయింది.
కొత్తగా చదువుకొని నేర్చుకొని కోర్స్ ఇంటర్నల్గా ఏదైనా మీరు డెవలప్ అయితే అవ్వచ్చు, కానీ పిల్లల్ని మాత్రం దయచేసి బాగా చదువు మీద దృష్టి పెట్టించండి. ఈ రోజుల్లో చూసుకుంటే మరి చెప్తున్నాం కదా, వితౌట్ ఎడ్యుకేషన్ అది మిగతా ఎన్ని మీరు సాక్రిఫైస్ చేసుకున్నా కూడా ఏం లేకుండా దయచేసి పిల్లల్ని మాత్రం గైడ్ పిల్లల్ని మాత్రం దయచేసి గైడ్ చేసుకోండి. లేదంటే అది కనుక సింపుల్ లాజిక్, మీరందరూ చాలా మంది ఎంతగానో చక్కగా సెటిల్ అయి ఉంటారు. యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ. ఇఫ్ యు ఆర్ నాట్ సెటిల్, వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? పేరెంట్స్ సెటిల్ మీరు పిల్లలు సెటిల్ పేరెంట్స్ కలగా డిస్టర్బెన్సే. సో మీరు ఆ పరిస్థితిని పిల్లలకు కూడా మేము అందించడానికి ట్రై చేస్తున్నాం సార్. మోస్ట్లీ మీ బ్లెస్సింగ్స్ కూడా. సో ఇప్పుడు చాలా వాల్యుబుల్ మెసేజ్ కూడా ఇచ్చారు సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? 100% మనం సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టు కాదు. యాజ్ ఎ పేరెంట్స్గా మనం మన పిల్లల్ని తీర్చిదిద్దితేనే మనం సక్సెస్ అయినట్టు. బ్యూటిఫుల్ ఆహ్వానిస్తున్నాం. గర్ల్స్ అండ్ బాయ్స్ డి సెక్షన్. బి సెక్షన్ డీ పండి, ఇంకా డి సెక్షన్ పైకి రండి. తీసుకున్నా ఫోటోలు అన్ని వీడియోలే స్టేజ్ క్లియర్ చేస్తే ఎవరైతే ఏ టీచర్కి అయితే మనం ఫెలిసిటేట్ చేసుకుంటున్నామో, ఎవరినైతే ఫెలిసిటేట్ చేయడానికి మనం ఇన్వైట్ ఉపాధ్యాయులందరికీ, ప్రధానోపాధ్యాయులకు మరియు అందరికీ నా నమస్కారాలు, మీకు నా ఆశీస్సులు. నాకన్నా ముందు అందరూ మీకు మంచి సలహాలు ఇచ్చారు. నేను ఇచ్చేది ఏమీ ఉండదు. మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారియర్లోని మీ జీవితంలో మరింత అభివృద్ధి అబ్బాయిలు అమ్మాయిలు, మా అమ్మాయిలు రెడీగా ఉంటున్నారు, ముట్టయితే ఉన్నారు. అబ్బాయిలు మాత్రం పెంచుకోలేకపోతున్నారు. డి సెక్షన్ అండ్ ఏ సెక్షన్, 2 సెక్షన్స్ స్ట్రెంత్ ఎంత ఉండాలి? కొంచెం వైడ్ అవ్వండి అందరూ. వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. చేసిన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. నేను మిమ్మల్ని ఎలాగైతే ఆశ్చర్యంగా చూస్తున్నాను, ఎవరు ఏంటి అన్నట్టుగా మీలో మీరు కూడా అలాగే చూసుకుంటున్నారు. ఎందుకంటే నాకు తెలిసి మీరు కూడా 20 సంవత్సరాల్లో ఇప్పుడే కలవడం అయ్యి ఉంటుంది. అయితే మేమందరం ఏమీ మారలేదు, కానీ మీలో చాలా మార్పు వచ్చింది. అది అంటే మీ పేరు వరలక్ష్మి స్టార్ట్ చేసింది, కానీ దాన్ని ఎవరు కంటిన్యూ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పేరు, సెక్షను, అలాగే ఏం చేస్తున్నారు. హౌస్ వైఫ్ అయితే మాత్రం కూర్చుని పోకండి. హౌస్ వైఫ్ అన్నదే చాలా ఇప్పుడు అవసరమైన ఉద్యోగం. ఎందుకు అంటే పిల్లల్ని తీర్చిదిద్దుకోవడంలో హౌస్ వైఫ్ మాత్రం ఎక్కువ. మాలాంటి వాళ్ళకి అటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నేను కూడా మీ అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, మీ టైంని అందరికీ పిల్లలకి ఎలాగైతే సోషల్ మీడియా ఉందో, మీరందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్సే ఉన్నాయి. మీరందరూ కూడా వాటికి బానిసలే, అవునా? అప్పుడే నాకు వెనకాతల వినపడుతున్నాయి, స్టోరీ పెట్టేద్దాం లేకపోతే స్టేటస్ పెట్టేద్దామని. కాబట్టి మీరు కూడా మీ వాల్యుబుల్ టైంని పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇవ్వండి, పిల్లలతో గడపండి ఆ టైంని. అంతే తప్పిస్తే మీరు కూడా ఫోన్ యూసేజ్ని తగ్గించుకోండి. అలాగే ఏం చేస్తున్నా కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారో చెప్తే మేము మా మనసులో నిలుపుకుని వెళ్తాం. మా పిల్లలు, మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు, చక్కగా ఉన్నారు అని ఆనందాన్ని నింపుకుని మేము వింటాం. ఏదో మా ఏజ్లు, మా శారీ కట్టుబొట్టు చూసి మీరు అలా ఫీల్ అవ్వద్దు. మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పడానికి, మేము మీ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకోవడానికి మేమందరం పిల్లలతో సహా రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ రాజ్యలక్ష్మి టీచర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గట్టి
మిమ్మల్ని అందరినీ ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినప్పుడు మీ కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయని తను చెప్పింది, కానీ మీరు చూపించే అభిమానంకి నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు, ఎందుకంటే చాలా అందరూ చెప్పారు, మీరు కూడా చెప్పే స్థితిలో ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎలాగైతే ఈ మోరల్ వాల్యూస్ని నిలుపుకున్నారో మీ అభిమానాన్ని సో ఫ్రెండ్స్ అలా మూవ్ అయితే అబ్బాయిలు సార్ మాట్లాడతారు మన మీటింగ్ గురించి. నమస్కారాలు. 2004-05 బ్యాచ్ ఎస్ఎస్ఏ బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. అయితే ఈ పాఠశాలకు నేను 2002లో వచ్చాను. నా అదృష్టం ఏంటంటే 3 బ్యాచ్లకి మొత్తం 5 సెక్షన్లు కూడా ఫిజిక్స్ చెప్పే అవకాశం నాకు ఇక్కడ ఈ స్కూల్లో నాకు లభించింది. అయితే వేదిక పీరియడ్ నుండి గురువుల్ని గౌరవించడం తెలుసుకోవడమే అటువంటి సాంప్రదాయాన్ని మీరు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. అయితే 20 సంవత్సరాల తర్వాత మీరు కలిసారు. మరి ఇదే కలయిక మరొక 5 సంవత్సరాల తర్వాత మీరు అందరూ కలుస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే అప్పటికి 25 ఏళ్ళు అవుతుంది. అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మీరు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు నాగభూషణం సార్ అన్నారు లాస్ట్ లో పిలు వరలక్ష్మి, అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు అన్నారు, అందుకే సార్ లాస్ట్ లో పిలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్ మా ఈ సెక్షన్ అండ్ సి సెక్షన్. ఈ అండ్ సి గట్టిగా సార్ లాస్ట్ లో పేరు రాయించుకున్నారు, గట్టిగా చప్పట్లు కొడదాం. గ్యాప్ వచ్చిందో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడుతాను. సోదర ఉపాధ్యాయులకు నా నమస్తులు. వేదిక ముందున్న 2 దశాబ్దాల తరువాత ఎంతో ఉత్సుకంగా ప్రేమతో గౌరవంతో ఆహ్వానిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటుకు కారకులైన మీ అందరికీ శుభాభినందనలు. ప్రశాంతి మేడం గారు చెప్పాడు 7 బ్యాచీల వారు. నేను అదృష్టం చేసుకున్నాను. నేను ఈ స్కూల్లో పనిచేయడం వల్ల 7 బ్యాచీలకి నా ఆధ్వర్యంలో గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగములు చేస్తూ ఉంటే మీలాగే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుందామని ఆ ఉన్నతమైనటువంటి పోస్టులో ఉన్నాడు కదా, గౌరవంగా మీకు గౌరవం వస్తుందని పిలిచాడట. పిలిస్తే వాడు వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చి ఎవరికి చెప్పకుండా మూలని ఒక స్తంభం దగ్గర నిల్చొని పెట్టాడట. మీ బ్యాచ్ వాళ్ళందరూ ఇలా మేము ఎగతాళి చేసేవాళ్ళం, మా ఎగతాళిని వాడు ఆశీస్సుగా తీసుకొని ఉన్నతంగా చదివి మంచి ఉద్యోగాన్ని పొందాడని చెబుతూ ఉంటే అందరూ చప్పట్లు కొడుతున్నారట. వాళ్ళ అమ్మ కూడా మూల నుండి ముసిముసి నవ్వుతుందట. ఆ ముసిముసి నవ్వుల్ని నేను కళ్ళారా చూడాలి, అది ప్రేక్షకుల సమక్షంలో అని ఈయన ఆనందిస్తూ స్టేజ్ మీద పిలిపించాడట. అప్పుడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు గలుగదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సమతి అని మహానుభావుడు చెప్పాడు.
మా అమ్మకి నేను బిడ్డను పుట్టనే అప్పుడు మా అమ్మకి ఆనందం కలగలేదు. మీరందరూ అంత నీచమైనటువంటి స్థితి నుండి వచ్చానన్నారే, ఆ వ్యక్తులే ఇప్పుడు చప్పట్లు కొడుతూ. వర్షం పడితే ఎలా, ఇది మేమందరం చాలా వరకు వరి అయ్యాము. బట్ నేచర్ కూడా మాకు సహకరించింది. మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ ఫోటో సెషన్ ఇప్పుడు, ఓకేనా? సో అందరూ రెడీగా ఉండండి. మళ్ళీ ఈ స్వీట్ మెమొరీ అనేది మళ్ళీ మనకి రాదు. మన పిల్లలకి మనం ఏదైనా బెస్ట్గా చెప్పగలగాలి, బెస్ట్గా టీచ్ చేయాలి అంటే ఈ ఒక్క ఫోటో చాలు. ఈ ఒక్క ఫోటోతో మనం చాలా విషయాలు చెప్పగలుగుతాం. సో గ్రూప్ ఫోటోకి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్స్ని అండ్ టీచర్స్ని అండ్ స్టూడెంట్స్. ఫోటో సెక్షన్ కి అరేంజ్ చేయాల్సిందిగా మన ఆర్గనైజర్స్ రాజు, గణేష్, హరి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. హైట్ వైజ్ గా ప్లాన్ చేసుకోండి. గ్రూప్ ఫోటో ప్లీజ్ కమ్. మళ్ళీ 25 years తర్వాత మళ్ళీ మనం రీకలెక్ట్ అవ్వాలి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండిరా. సుట్టదాన్ని చేతులగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని, నేనటంటి దండాడదాన్ని కాదు బాబా, బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు.
నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోత వస్తుంది నెక్స్ట్ మీ మమ్మీ ఎవరితో వచ్చావు పిల్లితో లక్ష్మి ఎక్కడున్నారు ఎక్కడున్నా రావాలి సరే మీరు అందరూ ఒకసారి కూర్చో చప్పట్లు కొట్టండి మన పిల్లలే बच्चायो डब्बल पड़ते फोटोस మాత్రం కవర్ అవ్వాలమ్మా పిల్లలకి ఓకే రైట్ రెడీ స్టార్ట్ ప్లే చేతి సెలవుడి రెడీ ప్లే సాంగ్ నా ఫోటోగ్రాఫర్ చూడండి స్టేజ్ మీద కొంచెం డాన్స్ చేస్తారు కొంచెం అలా కావచ్చు
ఉన్నాను. డాన్స్ వేస్తూ తిరుగుతాను. మీరు ఏం చేస్తారంటే ఆ పిల్లల స్టెప్పులు చూసి మీరు అలా చేస్తూ తిన్నారు. రైట్. నేనేం చెప్పలేదు కదా, పాట మార్చుతాను. రైట్, ఫాస్ట్ డాన్స్ చేస్తూ ఇంటికి వెళ్ళి సాయంత్రం మా ఆయనకి ఎన్ని చపాతీలు తింటారో ఏంటో. తిరుగుతుంది అమ్మ, తిరుగు. అయిపోయి చపాతీలు రెడీ. స్వామి 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 గెలిచింది. వారి కుటుంబానికి ఆర్థిక ధన సహాయం చేస్తున్నారు. ఎవరు? హరి, 100 రూపాయలు. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉంది, ఎవరి విడిచిపెట్టాం. రైట్. అది అంతే. నో ప్రాబ్లం సెకండ్ ఓడిపోయాం. మా ఆడముచ్చే ఫస్ట్ ఓడిపోయాం. బాబు పరిగెట్టాలమ్మా, మీరు ఆడ నడిస్తే కాదు, కనీసం కొద్ది మూమెంట్. పర్వాలేదు, ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఇంకోసారి పార్టిసిపేట్ చేయొచ్చు. మా వాళ్ళు బాగా చెప్పాలి. రాములమ్మ పాటకి ఆ స్టెప్ వేసుకుంటూ
పరిగెడితేనే. ఒకవేళ విన్ అయినా నేను ఇవ్వను. బాబు ఈ ఫోటో తీయమ్మా. ఈ కుర్చీ కుర్చీ పట్టుకొని ఇలా కుర్చీ పట్టుకో. ఫోన్ పే తీసుకో. లేదు ఇదే. చిరంజీవి పాటలు అంటమ్మా. రైట్ దయచేసి కుర్చీలు పెడుతున్నారు. జాగ్రత్తగా కూర్చోండి, కుర్చీలు కొడుకండి. డాన్స్ మూమెంట్ ఉంది. డాన్స్ అయ్యింది ఎవరు అంటే ఏమైనా అనుకుంటారో రైట్. చాలా స్పేసియస్ గా స్పేస్ ఉంచుకొని తిరగాలి. రైట్ సాంగ్ ఎవరు పై పాట. అరే కన్నా మొన్న ఇంకేది కుర్చీ ఇంటికి పట్టుకెళ్ళిపోండి. కుర్చీ చుట్టే తిరుగుతున్నా డాన్స్ అయ్యారు. అందుకే డాన్స్ బాగా వేసినందుకు జోగిరాయుడికి ఫస్ట్ ప్రైజ్ అవార్డు డిక్లేర్ చేస్తారు. మీకోసం ఒక మంచి సాంగ్ మంచి బీట్ ఉన్న సాంగ్. నో 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 అందరూ వరలక్ష్మి నటనకి ఇది అట్లా అంటే వద్దు, కొంచెం మంచిది. నమ్మద్దు ఎక్స్ట్రా వద్దు.
చూద్దాం. ఆగండి ఒకసారి. డీజే సాంగ్ ప్లే అయినాక తిరుగుతున్నారు. డాన్స్ DJ Somesh టైం లేదు. క్విక్ సాంగ్ ఇంకేదైనా మార్చండి. ఒక షేర్ తీసేద్దాం. ఆ పాటకి నీ నవకి సంబంధం ఉందా? పాట పరువు తీసేస్తాం, మళ్ళీ పాట డాన్స్ చేయాలి. మల్లెపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి వెడతనే నల్లగొండలా నక్కిలేసులే నీ మెడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నీ జుట్ట మాటలు. ఏం జరిగింది ఇక్కడ? పర్లేదు, ఇద్దరు ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఇరికిసారా? ఫోన్ పే నెంబర్ తీసుకోండి ఇద్దరు, మళ్ళీ ఆడండి. ఈ పాప ఒక పాట పాడి ఒక లాస్ట్ అక్షరం ఇస్తుంది. అది మనం లేడీస్ కి ఫార్వర్డ్ చేస్తాము. దాని కంటిన్యూటీ ఏదైనా నీకు నచ్చిన చిన్న వన్ పాడమ్మా పాడు. ఇక్కడ నుంచి పాడతారా? ఇక్కడ నుంచి పాడతారా? మనం సప్పలు కొట్టుకోవడమే. అందరూ అందుకోవాలి, గర్ల్స్ అందరూ అందుకోవాలి. పిల్లాడు కుర్రాడు కలిసంటే బాగుంటే ఏం చేయనే బుల్లమ్మ. పైకి వచ్చు కదా,
ఇక్కడ పాడుతున్నారు. సమోసా తినండి ఊపొస్తుంది. కలగనలేదు నువ్వు వస్తావని అనుకోలేదు. మనసు తెరచిను బయటపడద్దు వెచ్చని ముద్దు మధ్య నుంచి మారుతాను వీళ్ళు మధ్య నుంచి. పిల్లల్లో కాలం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా ఏమంటున్నా ఆడవే పాడవే కోయిలా ఆడుతూ పాడుతూ నా గుండె కుటిలోనా మనసైనది దొరుకుతుంది. చాలా మంది సింగర్స్ ఉన్నారు కానీ ఎవరు బయట పడట్లేదు. రామ చిలకమ్మ ప్రేమ వలకమ్మ రాగమ్మ పాలే నలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ ముక్కు మీద తేనె గోపాల గోపాల గంగులే అలా చూసి భయం వేస్తుందమ్మా. అప్పుడే కాదు ఇప్పుడు భయపెట్టుకోకండి. పురాతనమైన పాటలు పెట్టి జోష్ నింపి డాన్స్ తో పాడుతూ గట్టి చప్పట్లు కొట్టిన అబ్బాయికి ఆర్గనైజర్స్ 10 గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో గణేష్ 10 గిఫ్ట్స్ తీసుకున్నవి ఏవైతే ఉన్నాయో అంతాక్షరిలో అబ్బాయిల టీమే గెలుచుకున్నారు. ఓకే డాన్స్ ఓకే. ఫస్ట్ మీకు గిఫ్ట్స్ ప్రెజెంటేషన్ అయిపోనివ్వండి. మళ్ళీగా గట్టిగా పట్టుకోరా
హలో ఇప్పుడు అందరూ ఇదిగో మా లక్ష పాపకి చూడండి చూడండి అది నిజంగా బాగా పాడారు కదా, చెప్పండి కొట్టండి సరే. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. సమోసాలు తినేసి గట్టిగా క్లాప్స్ కొట్టండి. రమాదేవి వాళ్ళ పాప మ్యూజికల్ చైర్ మంది టచ్ లో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అందరూ టచ్ లో ఉన్నారు. కానీ ఇంతమంది చాలా హ్యాపీగా కొంతమంది గుర్తుపడలేకపోతున్నాను నేనైతే. ఓకేనా ఈ పిల్లలందరూ డీజే సాంగ్ తమ్ముడే, డీజే సాంగ్ వేసే ఒకసారి పాట పండి. సింపిరి చుట్టదాన్ని శివలిరకన చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని బుంగరాల మెట్టేదాన్ని
టంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేను టంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా టంటి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా నేను టంటి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా కలుసుకుంటే లవ్ అవుతుంది భూమిగా డ్యాన్స్ వేస్తే ప్యాంటు లూజుకుంటది మాస్టర్ మాస్టర్ అంటూ వెనక తిరుగుతుంటది తిరిగి తిరిగి ఫైనల్కి చేరుకుంటది ఏడైంది సాయంత్రం వేడైంది చల్లగాలి సెకిలి గింతలు పెడతాంది ఆ పక్క మంచం మీద మా దాసు బావ ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ రచ్చలేపితే పోలా ఈ పిల్లలు కూడా చీర కడితే పోలా పిల్లలు సైడ్ ఉండి సైడ్ వేయండి సైడ్ ఉండి వేయండి సైడ్ ఉండి వేయండి సైడ్ ఉండి వేయండి కలర్ఫుల్గా ఉంటుంది రాజమండ్రి రాగమంజరి ఆయమ్మ పేరు తలగనేడు లేరు మెసిరి కళాకారుల ఫ్యామిలీ మరి గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి
కింద నీరులాగా చల్లగా చెట్టుకొచ్చినావు చెప్పగిల్లగా గిల్లగా ముళ్ళు పట్టినావు మెల్లగా అది పెళ్ళకుండా పొంగి పొరులుగా పొరులుగా పెరంగి గుళ్ళ జల్లుగా గుళ్ళని పెంచినావు ఫుల్లుగా ఫుల్లుగా కత్తి కట్టి దుక్కు 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 దండకారంగా శంకు మార్గులుంగి తగ్గి ఎత్తి కట్టి ఎత్తుకెళ్ళి పోవడను ఏకంగా బండి మీద పొరడు చూడు
గణేష్ అందరికి గిఫ్ట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. గణేష్ అండ్ గోవింద్ కలిపి మురళి అండ్ హరి. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అన్నట్టు లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో